ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోయారంటూ రిపోర్ట్స్ వచ్చిన నేపథ్యంలో ఆ దేశ పౌరులు ఒకవైపు సంబరాలు చేసుకుంటున్నారు, అలాగే సంతాపం కూడా ప్రకటిస్తున్నారు. యుద్ధ వాతావరణాన్ని లెక్క చేయకుండా రోడ్లపైకి వచ్చి డాన్సులు చేస్తూ సెలబ్రేట్ చేసుకుంటున్న వాళ్ళు కొంతమంది. గతంలో పలుమార్లు ప్రభుత్వంపై ఇరాన్లో నిరసనలు చెలరేగటం, వాటిని ఖమేనీ ప్రభుత్వం అణిచివేయటం జరిగిన సంగతి తెలిసిందే. కాగా పరిస్థితులు చక్కబడే వరకు ఇరాన్పై దాడులు కొనసాగుతాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. రైట్, ఇరాన్ సుప్రీం లీడర్ అలీ అయతుల్లా ఖమేనీ చనిపోయాడు అన్న వార్త దావానంలా వ్యాపించింది. ప్రపంచ దేశాలు ఈ పరిణామాన్ని చూసి విస్తుపోయాయని చెప్పాలి. అయితే న్యూయార్క్ టైమ్స్ ఆల్రెడీ ఖమేనీ చనిపోయారంటూ వార్త వచ్చినప్పటికీ ఇరాన్ ధృవీకరించేంత వరకు కూడా ప్రపంచ దేశాలు వేచి చూసాయని చెప్పొచ్చు. ప్రస్తుతం ఉదయాన్నే మనం చూసాం, ఇరాన్ మీడియా కూడా ఖమేనీ మృతిని ధృవీకరించిన నేపథ్యంలో లేటెస్ట్గా ఇరాన్ ప్రభుత్వం కూడా ఖమేనీ మృతిని ధృవీకరించింది. అలాగే 40 రోజుల పాటు సంతాపాన్ని ప్రకటించింది, సంతాప దినాలుగా ప్రకటించింది. అయితే చూస్తున్నాం మనం, టెహ్రాన్ వీధుల్లో పౌరులు రోడ్లపైకి వచ్చి యుద్ధ వాతావరణాన్ని సైతం లెక్క చేయకుండా వచ్చి సంబరాలు జరుపుకుంటున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఖమేనీ విగ్రహాన్ని కూడా వాళ్ళు కూల్చేస్తున్నారు. ఇరాన్ ప్రజలు హర్షాతిరేకలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒక వర్గం మాత్రం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నట్టుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. అమెరికా ఇజ్రాయెల్ జరిపిన ఈ సంయుక్త దాడిలో ఖమేనీతో పాటుగా ఆయన కుమార్తె, అల్లుడు, అలాగే మనవరాలు కూడా చనిపోయినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా నెలకొన్న ఒక ప్రశ్న, ప్రస్తుతం ఖమేనీ తర్వాత వారసుడు ఎవరు అనేది తేలాల్సిన అంశం. అయితే ఎవరు వచ్చినా అమెరికా కనుసన్నల్లో అతను మెలగాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే అమెరికా ఇజ్రాయెల్ జరిపిన ఈ సంయుక్త దాడుల్లో చాలా ఇంపార్టెంట్ టాప్ లీడర్స్ చనిపోయినట్టుగా కూడా వార్తలు వస్తున్న నేపథ్యం కనిపిస్తోంది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించినట్టుగా ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో జరిగిన ఆపరేషన్ రోరింగ్ లయన్ వైమానిక దాడుల్లో ఖమేనీ మరణించారని ఇరాన్ స్టేట్ మీడియా ప్రకటించింది. దశాబ్దాల కాలం పాటు ఇరాన్ను శాసించిన ఒక శకం ముగిసింది. అగ్రరాజ్యం చేసిన ఈ మెరుపు దాడితో మధ్యప్రాచ్యం ఇప్పుడు యుద్ధ జ్వాలల్లో చిక్కుంది. దీనికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ అప్డేట్స్. అంతర్జాతీయ సమాజం ఊహించని పరిణామం. ఇరాన్ అగ్రనేత అలీ ఖమేనీ ఇక లేరు. శనివారం తెల్లవారుజామున అమెరికా ఇజ్రాయెల్ వైమానిక దళాలు సంయుక్తంగా జరిపిన భారీ దాడుల్లో ఆయన మరణించినట్లు న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. మొదట ఈ వార్తను డొనాల్డ్ ట్రంప్ ధృవీకరించగా, తాజాగా ఇరాన్ ప్రభుత్వం కూడా అధికారికంగా ప్రకటించడంతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం టెహ్రాన్లోని సుప్రీం లీడర్ నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని అత్యాధునిక క్షిపణులతో ఈ దాడి జరిగింది. ఈ దాడిలో ఖమేనీతో పాటు మరికొందరు కీలక సైనిక అధికారులు కూడా మరణించినట్లు సమాచారం. ఇరాన్ వ్యాప్తంగా ప్రస్తుతం 40 రోజుల సంతాప దినాలను ప్రకటించారు. టెహ్రాన్ వీధుల్లో వేలాది మంది ప్రజలు కన్నీరు మున్నీరవుతున్నారు. మరోవైపు వైట్ హౌస్ నుండి ప్రసంగించిన డొనాల్డ్ ట్రంప్ ప్రపంచం ఇప్పుడు మరింత సురక్షితంగా ఉంది అని వ్యాఖ్యానించారు. ఇరాన్ అణు సామర్థ్యాన్ని నాశనం చేయడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. అయితే ఈ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ఇప్పటికే ఇజ్రాయెల్ మరియు అమెరికా స్థావరాలపై క్షిపణుల వర్షం కురిపిస్తోంది. చమురు ధరలు అంతర్జాతీయ మార్కెట్లో రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఖమేనీ మరణం తరువాత ఇరాన్ తదుపరి వారసుడు ఎవరు? త్వరలో తేలనుంది.